ఒకప్పుడు దాదాపు అసలు ఉనికే లేని స్థితిలో ఉన్న మిడ్ ఎస్యూవీ మార్కెట్లో కేవలం రొనాల్డ్ డస్టర్ మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మాత్రమే రాజ్యం కొనసాగిస్తున్నాయి. అలాంటి టైంలోనే హుండై తన క్రెటాను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2015లో ఈ కారు లాంచ్ అయిన వెంటనే ఎంతటి సంచలన విజయం సాధించింది అంటే 2025లో దురంధర్ సినిమా హిట్ అయినట్టే అది కూడా మార్కెట్ను షేక్ చేసింది. ఆ తర్వాత మిడ్ ఎస్యూవీ సెగ్మెంట్లో క్రెటా తన ఆధిపత్యాన్ని అంతలా స్థాపించుకుంది. గత 11 సంవత్సరాలుగా ఈ ఒక్క కారు మొత్తం హుండై కంపెనీకి ఇండియాలో అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే మోడల్గా మారిపోయింది. అంటే హుండై మొత్తం పోర్ట్ఫోలియోలో ఈ కారుకి సమానంగా అమ్ముడయ్యే మరో కారు లేదు. కంపెనీకి చెందిన అత్యంత చీపెస్ట్ మోడల్కు దీని అమ్మకాలతో పోల్చే స్థాయి లేదు. దేశంలో సగం మంది ఎస్యూవీ బయ్యర్స్కు ఇది డిఫాల్ట్ చాయిస్గా మారిపోయింది. కానీ 2026 మే నెలలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీనే కుదిపేసింది. మహేంద్ర స్కార్పియో హుండై క్రెటాను అమ్మకాల పరంగా వెనక్కి నెట్టేసింది. ఆ నెలలో మహేంద్ర స్కార్పియో మొత్తం 15,744 యూనిట్లు అమ్మగా హుండై క్రెటా 15,235 యూనిట్లు అమ్మకాలకే పరిమితమైంది. మీరు ఇద్దరి మధ్య తేడా కేవలం 500 యూనిట్లే కదా, ఇందులో పెద్ద విషయం ఏముంది అని అనుకోవచ్చు. కానీ అసలు ఇంట్రెస్టింగ్ కదా ఆ 500 యూనిట్ల తేడాలోనే దాగి ఉంది. ఈ సేల్స్ డేటాను డీప్ గా పరిశీలిస్తే ఇండియాలో ఎస్యూవీల బయ్యర్స్ అప్రోచ్ నెమ్మదిగా కానీ చాలా కీలకంగా మారిపోతుందని అర్థమవుతుంది. అంటే బయ్యర్స్ ఇప్పుడు హైటెక్ మోడర్న్ ఎస్యూవీలను పక్కన పెట్టి మళ్ళీ రగ్గడ్ ట్రెడిషనల్ ఎస్యూవీ కాన్సెప్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారా? ఢిల్లీ, ముంబై వంటి మహా సిటీస్ ఎఫెక్ట్ తగ్గిపోతూ చిన్న చిన్న సిటీస్ మరియు గ్రామీణ మార్కెట్లు ఇప్పుడు మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేయడం ప్రారంభించాయా? అంతకంటే ముఖ్యంగా మహేంద్ర గుర్తించిన కానీ హుండై ఇప్పటి వరకు గుర్తించలేకపోయిన ఆ సీక్రెట్ ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. స్కార్పియో ఎలా క్రెటాను అధిగమిస్తుందో తెలుసుకునే ముందుగా మొత్తం హుండై బ్రాండ్ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా కాలంగా ఇండియన్ మార్కెట్లో హుండై తన రెండో స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడుతుంది. బ్రాండ్ వారీగా చూస్తే 2026 మే నెల రీసెంట్ సేల్స్ లెక్కల ప్రకారం మొదటి స్థానంలో మారుతి సుజుకి, రెండవ స్థానంలో టాటా మోటార్స్, మూడవ స్థానంలో మహేంద్ర చేరుకోగా 4వ స్థానానికి హుండై పడిపోయింది. అంటే మహేంద్రకి చెందిన ఒక్క స్కార్పియో మాత్రమే హుండైకి చెందిన క్రెటాను అమ్మకాల్లో ఓడించలేదు. మార్కెట్లో ఆధిపత్యం విషయంలో మొత్తం హుండై కంపెనీనే మహేంద్ర అధిగమించింది. ప్రస్తుతం మహేంద్ర మార్కెట్ షేరు దాదాపు 13%కు చేరుకోగా హుండై మార్కెట్ షేరు 11% కంటే కూడా తక్కువకు పడిపోయింది. మహేంద్ర ఇది ఎలా సాధించిందో కొద్దిసేపట్లో చూద్దాం. అయితే ముందు హుండై మార్కెట్ షేరు ఎందుకు తగ్గుతుందో అర్థం చేసుకోవాలి. దానికి మెయిన్ కారణం హుండై మొత్తం కంపెనీ ఒకే ఒక్క హీరో మోడల్ మీద అతిగా ఆధారపడిపోవడం. ఇండియాలో క్రెటా ఇప్పుడు హుండైకి ఇంట్లో అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే కుమారుల్లా మారిపోయింది. కానీ ఇదే విషయం ఇప్పుడు కంపెనీకి లాభం కంటే నష్టాన్నే ఎక్కువగా కలిగిస్తుంది. ఎందుకంటే క్రెటా అమ్మకాలపైన ఏ చిన్న ఎఫెక్ట్ పడినా మొత్తం హుండై బ్రాండ్ మార్కెట్ షేర్తో పాటు కంపెనీ రెవెన్యూ కూడా కుదేలవుతుంది. గత 6 నెలల హుండై అమ్మకాల లెక్కలను గమనిస్తే క్రెటా ఒక్కటే బలమైన అమ్మకాలను రిజిస్టర్ చేస్తుంది. కానీ దాని తర్వాత వచ్చే హుండై మిగతా అన్ని కార్స్ అమ్మకాలు క్రెటాతో పోలిస్తే కేవలం కొద్దిగా కాదు, చాలా భారీ తేడాతో తక్కువగా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే కంపెనీ అత్యంత చీపెస్ట్ గ్రాండ్ ఐటన్ అమ్మకాలు కూడా క్రెటా కంటే 10,000 యూనిట్లకు పైగా తక్కువగా ఉన్నాయి. ఇదే టైంలో మహేంద్ర పోర్ట్ఫోలియోని పరిశీలిస్తే పరిస్థితి పూర్తిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. మహేంద్రలో అత్యధికంగా అమ్ముడయ్యే అత్యధిక ఆదాయం తెచ్చే మోడల్ స్కార్పియో అయినప్పటికీ స్కార్పియో తర్వాత వచ్చే ఇతర మోడల్స్ అమ్మకాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఒక్క కారు పైనే ఆధారపడకుండా మహేంద్ర మొత్తం పోర్ట్ఫోలియో మార్కెట్లో సమానంగా మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అంటే హుండై లాగా ఒకే ఒక్క హీరో మోడల్ మహేంద్ర దగ్గర లేదు. దాని బదులుగా మహేంద్ర మొత్తం పోర్ట్ఫోలియోనే మార్కెట్లో సక్సెస్ఫుల్గా రాణిస్తుంది. ఇప్పుడు స్కార్పియో క్రెటాను అమ్మకాలతో అధిగమించడం ఎందుకు అంత పెద్ద కథను చెబుతుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ రెండు కార్స్ వెనక ఉన్న ఫిలాసఫీని తెలుసుకోవాలి. అందరికీ తెలిసిన విషయమే, క్రెటా అనేది మోడర్న్ ఎస్యూవీ ఫిలాసఫీకి ప్రతినిధి. ఇది రీఫైన్డ్, కంఫర్టబుల్, టెక్నాలజీతో నిండిన డ్రైవ్ చేయడానికి చాలా సులభం. ముఖ్యంగా సిటీ లైఫ్ స్టైల్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ఎస్యూవీ. కానీ స్కార్పియో పూర్తిగా డిఫరెంట్ ఆలోచనను రిఫ్లెక్ట్ చేస్తుంది.
ఇది భారీగా కనిపించే ఎత్తుగా ఉండే రగ్గడ్ డిజైన్ కలిగిన రోడ్డు పైన అద్భుతమైన రోడ్డు ప్రెజెన్స్ ఇచ్చే వెహికల్. ముఖ్యంగా స్కార్పియో అనేది కేవలం ఒక ప్రొడక్ట్ కాదు, అది ఒక ఎమోషన్. ఈ రెండు కార్స్ ఫిలాసఫీ మధ్య ఉన్న ఈ తేడాను నేను చెప్పడానికి కారణం ఉంది. ఎందుకంటే దాదాపు 10 ఏళ్లకు పైగా ఇండియన్ బయ్యర్స్ క్రెటా తరహా మోడర్న్ ఎస్యూవీల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టే కనిపించింది. అంటే మోనోకాక్ ప్లాట్ఫాము, ఫ్రంట్ వీల్ డ్రైవ్, సాఫ్ట్ రోడ్ ఫోకస్ ఉన్న మోడర్న్ ఎస్యూవీలనే ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారని అనిపించింది. కానీ ఇప్పుడు కనిపిస్తున్న రీసెంట్ సేల్స్ ట్రెండ్స్ మాత్రం పూర్తిగా డిఫరెంట్ కథను చెప్తున్నాయి. ఇండియన్స్ మళ్ళీ ట్రెడిషనల్ ఎస్యూవీ ఆలోచన వైపు తిరిగి వెళ్తున్నారని ఇవి ఇండికేట్ చేస్తున్నాయి. అంటే పేరు కోసమే ఎస్యూవీలా కనిపించే క్రాస్ ఓవర్లని కాదు, నిజమైన ఎస్యూవీ డిఎన్ఏ, బలమైన క్యారెక్టరు, అసలైన రగ్గడ్ స్వభావం కలిగిన వెహికల్స్ కే ఇప్పుడు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ వాదనకు సపోర్ట్ గా నేను మీకు మరో బలమైన ఆధారాన్ని కూడా చూపించగలను. 2026 మే నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 మిడ్ సైజ్ ఎస్యూవీల లిస్టును ఒకసారి చెక్ చేయండి. ఆ లిస్టులో టాప్ 5 లో మహేంద్ర స్కార్పియో మరియు మహేంద్ర తారు రెండు తమ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ రెండు వెహికల్స్ కూడా మోడర్న్ సాఫ్ట్ రోడ్ ఎస్యూవీల ఆలోచనకు పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి పాతకాలపు ఒరిజినల్ ఎస్యూవీ క్యారెక్టర్ ను కంటిన్యూ చేస్తున్న మోడల్స్. అంతేకాదు మొత్తం లిస్టును జాగ్రత్తగా గమనిస్తే ఏ రోజుకి మహేంద్ర తన 90s కాలం నాటి ఎస్యూవీ క్యారెక్టర్ ను మోసుకెళ్తున్న బొలెరో కూడా అంత భారీ స్థాయిలో అమ్ముతుంది. ఇది ఇప్పటికీ టాప్ 10 లో తన ప్లేస్ ని నిలబెట్టుకుంది. మహేంద్ర విజయానికి ఇది ఎంత పెద్ద నిదర్శనమో చూడండి. ఈ టాప్ 10 లిస్టులోని మొత్తం 10 మోడల్స్ లో ఏకంగా 5 మోడల్స్ మహేంద్రవే. అంటే సగం మార్కెట్ ను ఒక మహేంద్ర మాత్రమే ఆక్రమించింది. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, మహేంద్ర చేతికి అలాంటి ఏ రహస్యం చిక్కిందో అని. హుండై ఇప్పటికీ దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుందో అని. దానికి సమాధానం సైకాలజీ ఆఫ్ రోడ్ ప్రెజెన్స్. కార్ మేకర్ కంపెనీస్ ఈ విషయాన్ని ఓపెన్ గా ఎప్పటికీ ఒప్పుకోవు. కానీ నిజమేమిటంటే చాలా మంది ఎస్యూవీని కొనుగోలు చేయడానికి కారణం వారికి నిజంగా ఎస్యూవీ అవసరం ఉండడం కాదు. వారు ఎస్యూవీని కొనుగోలు చేయడానికి అసలు కారణం ఆ వెహికల్ తమ దగ్గర నిజమైన ఎస్యూవీని ఉందనే ఫీలింగ్ ని కలిగించడం. ఆ కాన్సెప్ట్ నే ఎస్యూవీ ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఇది వాస్తవానికి ఒక సైకలాజికల్ కండిషన్. ఇది మన బ్రెయిన్ ఆలోచించే విధానాన్ని డిఫరెంట్ గా మార్చేస్తుంది. ఈ ఎస్యూవీ ఎఫెక్ట్ గురించి డిఫరెంట్ రీసెర్చెస్ ఆధారంగా నేను ఒక వీడియోలో అయితే డీటెయిల్డ్ గా చెప్పాను. ఇక్కడ ఐ కార్డ్స్ లో ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, వీలైతే చూడండి. ఇదే ఎస్యూవీ ఎఫెక్ట్ బయ్యర్స్ మనసులో స్కార్పియో అనే ఆలోచనను అత్యంత శక్తివంతంగా మార్చేస్తుంది. ఇండియాలో ఈ ఎఫెక్ట్ మరింత బలంగా ఉండడానికి మరో కారణం కూడా ఉంది. మన దేశంలో ఒక వ్యక్తి దగ్గర ఉన్న కారు అతని విజయానికి నడిచే సాక్ష్యంగా భావిస్తారు. ఎక్కువ మంది కస్టమర్స్, బిజినెస్ మెన్స్, లోకల్ నాయకులు లేదా చిన్న సిటీస్ లో సాధారణ వ్యక్తులైనా సరే వారి దృష్టిలో కారు అనేది కేవలం ప్రయాణానికి ఉపయోగించే సాధనం మాత్రమే కాదు, అది వారి స్థాయిని, గౌరవాన్ని, విజయాన్ని ప్రపంచానికి చూపించే ఒక ప్రతీక. ఆ స్టేట్మెంట్ ను స్కార్పియో ఖచ్చితంగా అందిస్తుంది. ఒకసారి ఊహించండి, ఒక లీడర్ క్రెటా నుంచి దిగితే ఎలా కనిపిస్తాడు, అదే వ్యక్తి స్కార్పియో నుంచి దిగితే ఎలా కనిపిస్తాడు? సమాధానం మీకే అర్థమవుతుంది. ఇదే స్కార్పియోకి ఉన్న అసలైన పవర్ అడ్వాంటేజ్. దీన్ని ఏ స్పెసిఫికేషన్ షీట్ తోనూ కొలవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఈ సేల్స్ నెంబర్స్ వెనక దాగి ఉన్న మరో షాకింగ్ కథను చూద్దాం. ఇండియన్ కార్ మార్కెట్ గ్రోత్ ని ముందుకు నడిపించే సెంటర్ ఇప్పుడు పెద్ద మెట్రో సిటీస్ నుంచి చిన్న సిటీస్, గ్రామీణ ఇండియా వైపు మెల్లగా మారిపోతుంది. దీని అర్థం ఏంటంటే ఇండియన్ ఆటోమొబైల్ రంగం అభివృద్ధిని ఇప్పుడు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లేదా హైదరాబాద్ వంటి మహానగరాల సేల్స్ ట్రెండ్స్ నిర్ణయించడం లేదు. ఇకపై వచ్చే గ్రోత్ వేవ్ Tier 2, Tier 3 సిటీస్ మరియు గ్రామీణ ఇండియా నుంచే రాబోతుంది. ఇదే ప్రాంతం మహేంద్రకి ట్రెడిషనల్ గా బలమైన మార్కెట్. ఎందుకంటే సెమీ అర్బన్ మరియు గ్రామీణ మార్కెట్ లోని యూజర్స్ అవసరాలు సిటీ యూజర్స్ తో పోలిస్తే పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ రోడ్ల పరిస్థితి అంతగా బాగుండవు, ఫ్యామిలీస్ పెద్దవిగా ఉంటాయి, ఎక్కువ దూరాలు ప్రయాణించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కనెక్టెడ్ కార్ ఫీచర్స్ లేదా భారీ టచ్ స్క్రీన్ల కంటే సస్పెన్షన్ ట్రావెల్ ముఖ్యమవుతుంది, డ్యూరబిలిటీ ముఖ్యమవుతుంది, గ్రౌండ్ క్లియరెన్స్ ముఖ్యమవుతుంది, మెకానికల్ సింప్లిసిటీ ముఖ్యమవుతుంది. అదే టైంలో ఈ లక్షణాలన్నీ ఒక స్టేటస్ సింబల్ రూపంలో కూడా వారికి కావాలి. ఇది నిజం. క్రెటా ఒక అద్భుతమైన కారు, అనేక పాయింట్స్ లో ఇది బెస్ట్ గా ఉంటుంది.
కానీ స్కార్పియో మాత్రం సిటీ రోడ్స్ నుంచి హైవేస్ వరకు, అక్కడి నుంచి గ్రామాల గుంతల రోడ్ల మీదుగా నేరుగా పొలాల్లోకి వెళ్లాల్సి వచ్చినా కూడా అదే లెవెల్ నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ మల్టిపుల్ కెపాసిటీనే స్కార్పియో యూజర్ సెక్టార్ ని మరింత విస్తృతంగా మార్చేస్తుంది. మీరు ఈ లెక్కల్ని జాగ్రత్తగా గమనిస్తే మహేంద్ర సక్సెస్ అనేది ఒక్కసారిగా జరిగిన అదృష్టం కాదని అర్థమవుతుంది. గత సంవత్సరంలో కూడా ఇదే నెలలో క్రెటా స్కార్పియో అమ్మకాల మధ్య తేడా కేవలం 400 యూనిట్లు మాత్రమే ఉంది. అంటే స్కార్పియో చాలా కాలంగా క్రెటాతో డి అంటే డీగా కలిపి పోటీలో పడుతుంది. ఇప్పుడు స్కార్పియో విజయానికి వెనుక మహేంద్ర చాలా కాలంగా ఇంప్లిమెంట్ చేస్తున్న ఒక సీక్రెట్ స్ట్రాటజీ ఉంది. సాధారణంగా చాలా కార్ మేకర్ కంపెనీస్ కొత్త జనరేషన్ మోడల్ను రిలీజ్ చేసిన తర్వాత కొత్త మోడల్ను పూర్తిగా నిలిపేస్తాయి. కానీ మహేంద్ర అలా చేయలేదు. స్కార్పియో ఎన్నో మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా మహేంద్ర ఒరిజినల్ స్కార్పియోను నిలిపేయలేదు. దానిని స్కార్పియో క్లాసిక్ అనే పేరుతో మరింత బలంగా మార్కెట్లో కంటిన్యూ చేసింది. స్టార్టింగ్ లో చాలా మందికి ఈ నిర్ణయం అంతగా అర్థం కాలేదు. కొందరికి ఇది టెంపరీగా కూడా అనిపించలేదు. కానీ సేల్స్ షాట్లో ఈ నిర్ణయం అసాధారణ విజయాన్ని సాధించింది. ఎందుకంటే మహేంద్ర ఒకే పేరుతో రెండు పూర్తిగా డిఫరెంట్ అయిన మార్కెట్స్ ను టార్గెట్ గా చేసుకుంది. స్కార్పియో ఎన్నో బెటర్ కంఫర్ట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రిఫైన్మెంట్, ప్రీమియం ఇంటీరియర్, హై సేఫ్టీతో పాటు స్టేటస్ సింబల్ కోరుకునే కస్టమర్స్ కోసం డిజైన్ చేసింది. మరోవైపు స్కార్పియో క్లాసిక్ ని ట్రెడిషనల్ ఎస్యూవీ ఫీలింగ్ కోరుకునే వారి కోసం కంటిన్యూ చేసింది. కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కంటే సింపుల్ మెకానిక్స్ ను ఇష్టపడే వాళ్ళు, బిల్డ్ క్వాలిటీ, పాతకాలపు ఎస్యూవీ వైబు, బలమైన రోడ్ ప్రెజెన్స్ కోరుకునే కస్టమర్స్ కు ఇది అట్రాక్ట్ చేస్తుంది. మహేంద్ర ధైర్యం చూడండి. పూర్తి డిఫరెంట్ అయిన వ్యక్తిత్వం కలిగిన రెండు ఎస్యూవీలను ఒకే స్కార్పియో నేమ్ ప్లేట్ మీద అమ్ముతుంది. షాకింగ్ గా ఈ స్ట్రాటజీ అద్భుతంగా పనిచేసింది. దీనివల్ల స్కార్పియో మరింత ఎక్కువ కస్టమర్ బేస్ ను కవర్ చేయగలిగింది. అలాగే పెద్ద ప్రైజెస్ రేంజ్ లో కూడా తన ప్రెజెన్స్ ని నిలబెట్టుకుని అమ్మకాలను భారీగా పెంచుకోగలిగింది. అదే టైంలో హుండై మాత్రం ఇప్పటికీ దాదాపు పూర్తిగా క్రెటా పైనే ఆధారపడుతుంది. ఒకే పేరుతో రెండు డిఫరెంట్ కార్లను అమ్మే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం ప్రతి కార్ మేకర్ వల్ల అయ్యే పని కాదు. అయితే ఈ మొత్తం కథ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా బయటపెడుతుంది. అదేంటంటే డీజిల్ ఇంజన్ అంత త్వరగా అంతరించిపోదు అని. ప్రతి సంవత్సరం డీజిల్ కార్స్ యుగం ఇక ముగిసిపోతుంది అనే మాట మనం వింటూనే ఉంటాం. కానీ ఇండియన్ మార్కెట్ మాత్రం పూర్తి డిఫరెంట్ అయిన డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది. మహేంద్ర స్కార్పియో కథ దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే ఇంత భారీగా అమ్ముడవుతున్న స్కార్పియోకి అతిపెద్ద బలం దాని 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ స్కార్పియో మొత్తం ఎస్యూవీ ఫిలాసఫీ ఏదైతే ఉందో దానినే అచ్చం రిఫ్లెక్ట్ చేస్తుంది. బలమైన పుల్లింగ్ పవర్, ఎలాంటి శ్రమ లేకుండా హైవే క్రూజింగ్, హార్ష్ రోడ్స్ పైన స్మూత్ డ్రైవింగ్, అలాగే పూర్తిగా మెకానికల్ గా కనెక్ట్ అయిన ఫీలింగ్. ఈ అన్ని లక్షణాలను అదే ఇంజన్ అందిస్తుంది. ఈ రోజుకి చాలా మంది యూజర్స్ డీజిల్ ఇంజన్ ఉన్న వెహికల్ ని అసలైన ఎస్యూవీగా భావిస్తారు. డీజిల్ గురించి ఉన్న ఈ అభిప్రాయం బయ్యర్స్ నిర్ణయాలపైన ఎప్పటికీ ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ డీజిల్ ఆధిపత్యం కేవలం స్కార్పియోలో మాత్రమే కాదు, మహేంద్ర మొత్తం లైనప్ ను చెక్ చేసిన అదే పిక్చర్ కనిపిస్తుంది. మహేంద్ర అమ్ముతున్న మొత్తం కార్స్ లో 77% వెహికల్స్ డీజిల్ వేరియంట్సే. మహేంద్ర 2025 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ ను చెక్ చేస్తే స్కార్పియో అమ్మకాల్లో 93% డీజిల్ మోడల్సే. థార్ రాక్స్ లో 84%, 3 డోర్ థార్ లో 93%, ఎక్స్యూవీ 700 లో 75% డీజిల్ ఇంజన్ వేరియంట్స్ అమ్ముడయ్యాయి. ఇక బొలెరో విషయానికి వచ్చేస్తే అది పూర్తిగా డీజిల్లోనే అందుబాటులో ఉండడంతో దాని అమ్మకాలు 100% డీజిల్ వే. ఎంతకంటే పెద్ద ఆధారం ఇంకేముంటుంది? ఇండియాలో డీజిల్ యుగం ఇంకా ముగియడానికి చాలా దూరంలో ఉందని ఇది క్లియర్ గా చెప్తుంది. ఈ బలమైన ధోరణి మరో విషయాన్ని కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది. అదేంటంటే ఇండియన్ మార్కెట్ ఇప్పుడు వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే కాన్సెప్ట్ ని రిజెక్ట్ చేస్తుంది. చాలా కాలంగా మార్కెట్ లో సక్సెస్ఫుల్ కావాలంటే క్రాస్ ఓవర్ ఎస్యూవీని తయారు చేయడమే సరిపోతుందని ఒక అభిప్రాయం ఉండేది. క్రెటా లాంటి కార్సే మొత్తం మార్కెట్ డైరెక్షన్ ను అనిపించింది. కానీ రీసెంట్ సేల్స్ ట్రెండ్స్ మాత్రం పూర్తి డిఫరెంట్ అయిన కథ చెబుతుంది. టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ లో అగ్రస్థానంలో కంటిన్యూ అవుతుంది. మరోవైపు ఇండియాలో సెడాన్ కార్స్ యుగం ముగిసిపోయింది అని చాలా మంది భావిస్తున్న టైంలో మారుతి డిజైర్ ఇప్పటికీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ గా నిలిచింది. అదే టైంలో మహేంద్ర స్కార్పియో మాత్రం క్రాస్ ఓవర్ ఎస్యూవీల ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసే స్థాయికి చేరుకుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కేవలం ఒక నెల అమ్మకాల
ఆధారంగా క్రెటా పూర్తిగా మునిగిపోయింది అని చెప్పడం సరైన అనాలిసిస్ కాదు. క్రెటా ఇప్పటికీ తన సెగ్మెంట్లోనే కాదు, మొత్తం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోనే అత్యంత ఐకానిక్ కార్స్లో ఒకటి. ఇది తన స్థానాన్ని ఒక నెలలో ఎవరూ పూర్తిగా దెబ్బతీయలేరు. కానీ స్కార్పియో సాధించిన ఈ విజయం మాత్రం మార్కెట్కు కొన్ని చాలా క్లియర్ సిగ్నల్స్ని ఇస్తుంది. అవి కూడా ఎలాంటి డౌటు లేకుండా. ఇప్పుడు చివరిగా మీకు ఒక ప్రశ్న. మీకు 20 లక్షల బడ్జెట్లో ఒక కారు కొనుగోలు చేసే అవకాశం వస్తే మీరు మహేంద్ర స్కార్పియోని ఎంచుకుంటారా లేక హుండై క్రెటాను ఎంచుకుంటారా? మీ సమాధానాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి.